ఫాతిమా కాలేజీపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని, దాని పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నట్లు స్పష్టం చేసింది. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీలో ఉచిత విద్య అందిస్తున్నట్లు తెలిపింది. 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారని, పేద ముస్లిం మహిళల వెనుకబాటుతనం నుంచి విముక్తి కల్పిస్తున్నారని తెలిపింది. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని, వారు కబ్జా చేసి భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సకలం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజ్ కూల్చివేతను నిలిపివేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది. సల్కం చేరు ఫాతిమా కాలేజ్ అసదుద్దీన్ ఓవైసీ అన్న తమ్ముళ్ళు ఒక చెరువుని కబ్జా చేసి ఒక కాలేజ్ వాళ్ళు కట్టినారు. ఎన్నో చెరువులు కబ్జా అయినది. ఆ చెరువులని కాపాడడానికి హైడ్రా తీసుకొని వచ్చినారు. ఆ హైడ్రాకి కమిషనర్ రంగనాథన్ గారికి వేసినారు. ఇవాళ రంగనాథ్ గారు ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, ఓవైసీ కాలేజ్లో ఎంతో మంది పేదలు చదువుకుంటారు, ఎంతో మంది పేదలు స్టూడెంట్స్ కి ఉపాధి దొరుకుతుంది, అది డిమాలిష్ చేయాలా వద్దా ఆలోచన చేస్తున్నారు. రంగనాథ్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నా. హైడ్రా వచ్చిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలకి రోడ్డు పైన మీరు తీసుకొని వస్తారు. చెరువు పక్క కానీ మూసి పక్క కానీ ఎన్నో ఇల్లుల్ని మీరు పలగొట్టినారు, డిమాలిష్ చేసినారు. అప్పుడు ఎంతో మంది పేద కుటుంబం రోడ్ పాలవుతుంది, అప్పుడు మీకు బాధ కనబడలేదా? ఇవాళ కాంగ్రెస్ కి ఎంఐఎంకి చాలా మంచి దోస్తానా అయింది. దాని గురించే మీరు ఆ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేస్తలేరు, అది మేము అనుకుంటున్నాం. మీరు ఎట్టి పరిస్థితిలో రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేయాలి. లేకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఫాతిమా కాలేజ్కి గవర్నమెంట్ కబ్జా చేసుకోండి, గవర్నమెంట్ కాలేజ్గా మారండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా ఏర్పడిన తర్వాత పాత బస్తీలో ఉన్నటువంటి ఈ ఫాతిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వైపు హైడ్రా ఎందుకు కన్నెత్తి చూడట్లేదు, ఆ సంస్థలను ఎందుకు కూల్చివేయట్లేదు, అది కూడా క్లియర్ కట్ గా FTL బఫర్ జోన్ పరిధిలో ఉంది. పూర్తిగా చెరువుని ఆక్రమించి అక్బరుద్దీన్ సోదరులు ఆ భవనాన్ని నిర్మాణం చేసి ఈ బిల్డింగ్ భవిష్యత్తులో కూల్చకుండా ఉండాలంటే అది విద్యా సంస్థల కిందికి మారిస్తే సరైందే అంటూ కూడా ఆలోచించి అక్కడ విద్యా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి దీని ద్వారా జనాలకు విద్య అందిస్తున్నామన్న ఒక ముసుగుని ఓవైసీ బ్రదర్స్ వేసుకొని ఇన్ని రోజుల పాటు ఆ బిల్డింగ్ ని ముందుకు సాగించారు. చాలా విమర్శలు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం పైన, హైడ్రా పైన. హైడ్రా ప్రతి నిరుపేద యొక్క కుటుంబాన్ని కూల్చేసేటప్పుడు మానవత్వం గుర్తు రాలేదు, కానీ ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ కి చెందినటువంటి ఫాతిమా కాలేజీ విషయంలో మానవత్వం గుర్తొచ్చి పేద విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు, అమాయకులు, చదువు లేనటువంటి వారికి విద్య అందిస్తున్నటువంటి భవనము, అకాడమిక్ మధ్యలో విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేయలేమంటూ ఈ రకంగా హైడ్రా చెప్పుకుంటూ వచ్చి రావడంపై మాత్రం ఒకరికి ఒక రకంగా, అదే ఓవైసీ బ్రదర్స్ కి ఒక రకంగా హైడ్రా ఏమైనా వ్యవహరిస్తుందా అంటూ కూడా అనేక విమర్శల పాలైనటువంటి పరిస్థితి. ఈ రోజు హైడ్రా కార్యాలయం నుంచి ఫాతిమా కాలేజ్ కి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఈ కాలేజ్ పాత బస్తీలోని సురం చెరువు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ లో నిర్మించబడింది అంటూ కూడా హైడ్రానే క్లియర్ గా ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఫాతిమా కాలేజ్ ని హైడ్రా కూల్చివేయట్లేదు, నోటీసులు అందజేయట్లేదు, అక్కడ అధికార యంత్రాంగం సర్వే చేయట్లేదు అనే ఒక విమర్శలకు వాళ్ళు కౌంటర్ గా ధీటుగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. హైడ్రా గతంలో అనేక విద్యా సంస్థలు, దాంట్లో ఫాతిమా కాలేజ్ తో సహా చెరువులను FTL నిర్మించినందుకు దానికి సెప్టెంబర్ లోనే అకాడమిక్ సంవత్సరం తర్వాత తొలగించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఈ విషయాన్ని గతంలోనే చెప్పడం జరిగింది. అకాడమిక్ ఇయర్ నడుస్తా ఉంది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఈ భవనాన్ని కూల్చివేస్తే సుమారు 10,000 మంది విద్యార్థులు భవిష్యత్తుని చెడగొట్టిన వారు అవుతాము. పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఫాతిమా కాలేజ్ కి నోటీసులు ఇవ్వడం, కూల్చడం లాంటివి జరగలేదంటూ కూడా హైడ్రా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాయి. ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ అనేది అక్బరుద్దీన్ ఓవైసీ ద్వారా
పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు నడపబడుతున్నటువంటి విద్యా సంస్థ అంటూ కూడా హైడ్రా ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు, చాలా ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ ద్వారా లాభాపేక్ష లేనటువంటి పద్ధతులలో ఈ కాలేజీ నడుస్తా ఉంది అంటూ కూడా హైడ్రా ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 10,000 మందికి పైగా పేద ముస్లింస్ బాలికలు మహిళలు ప్రతి సంవత్సరం ఇక్కడ విద్య నేర్చుకుంటా ఉన్నారు. ఇటువంటి కళాశాలలు సామాజికంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనాన్ని అందిస్తాయి. ఎందుకంటే అవి పేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబాటుతనం నుంచి విముక్తి చేస్తాయి అంటూ కూడా హైడ్రా ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముస్లింల వంటి వెనుకబడిన వర్గాల మహిళలకు అందించే ఏ విద్య అయినా ముస్లిం సమాజం అభివృద్ధికి ఖచ్చితంగా దారితీస్తుంది. ఇది వెనుకబడిన ముస్లిం కుటుంబాల అభివృద్ధికి అంతిమంగా దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దేశానికి సంబంధించిన ఈ పెద్ద చిత్రాన్ని మనం విస్మరించకూడదు అంటూ కూడా నోట్లో హైడ్రా ఈ విషయాన్ని తెలియజేస్తోంది. చిన్న చిన్న రాజకీయాలతో కొట్టుకుపోయే బలమైన భారత్ ఆవిర్భావంపై రాజీ పడకూడదు అంటూ కూడా హైడ్రా ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. హైడ్రాని విమర్శించేవారు తక్షణమే అడిగేటువంటి ప్రశ్న, అది ఎంఐఎం పట్ల ఉద్దేశపూర్వకంగా మెతక వైఖరిని అవలంబిస్తోంది, విముక్తి అనే కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అంటూ కూడా ఈ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యేలు చేసినటువంటి కొన్ని అక్రమాల ప్రయత్నాల పట్ల హైడ్రా చాలా కఠినంగా వ్యవహరించింది. గత సంవత్సరం ఆగస్టు 8న హైడ్రా చేసినటువంటి మొదటి కూల్చివేత నేషనల్ పోలీస్ అకాడమీ, శాస్త్రీపురం, శివరాంపల్లి, హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి బమ్రూఖుద్ డౌల్ లేక్ లోని భవనాలు, ఆక్రమణాలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు నిర్మించినటువంటి భారీ భవనాలను కూల్చబడ్డాయి. ఈ 25 ఎకరాల సరస్సుని ప్లాట్లుగా మార్చి ఎంఐఎం ఓవైసీ కుటుంబానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యాపార భాగస్వామి అయినటువంటి కింగ్స్ గ్రూప్ విక్రయిస్తా ఉంది. ఇక్కడ ఒక్క ఎకరం ఖరీదు 40 కోట్లు కాబట్టి ఈ సరస్సు ఆస్తి విలువ 1000 కోట్ల కంటే ఎక్కువ అంటూ కూడా హైడ్రా ఈ సరస్సుని అభివృద్ధి చేస్తా ఉంది. అక్రమాన్ని హైకోర్టు నుంచి స్టే ఆర్డర్లతో చట్టపరమైనటువంటి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ హైడ్రా సరస్సు అభివృద్ధి పనులను బలవంతంగా కొనసాగిస్తుంది అంటూ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తూ, గతంలో కూల్చివేత మొదట ఓల్డ్ సిటీ నుంచే ప్రారంభమయ్యాయి. అది ఎమ్మెల్సీ ఎంఐఎం చెందినటువంటి ఎమ్మెల్యేల అడ్డాలోనే ఈ కూల్చివేతలు సాగాయి. కానీ ఫాతిమా కాలేజ్ విషయానికి వచ్చేసరికి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని గుర్తులో పెట్టుకుని ఇప్పటి వరకు వాటి కూల్చివేత ప్రక్రియ స్టార్ట్ చేయలేదు. ఈ సెప్టెంబర్ లో ఆ కూల్చివేత ప్రక్రియ స్టార్ట్ చేస్తాము. అది ఎవరి కాలేజ్ అయినా సరే, ప్రతిపక్షం గానీ అధికార పక్షం గానీ ఏ రాజకీయ నాయకుడు అయినా సరే, హైడ్రా అందరూ సమానమే కాబట్టి త్వరలో ఫాతిమా కాలేజ్ ని కూల్చబోతా ఉన్నాము. దీనిపైన విమర్శల విషయంలో హైడ్రా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సునీత, అయితే రవితేజ, ఇప్పుడు హైడ్రా తీసుకునే నిర్ణయం విషయంలో అటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి స్పందించాయా? 2 రోజుల క్రితం రాజా సింగ్ తను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ హైడ్రా అనేది కేవలం ప్రభుత్వానికి అనుకూలం కోసం ఏర్పడిందా లేదా నిజంగానే ఆక్రమణలను తొలగించేందుకు ఈ హైడ్రా అంటూ క్వశ్చన్ చేస్తూ, ఫాతిమా హైడ్రా ఎందుకు వెళ్ళట్లేదు, ఫాతిమా కాలేజ్ అక్రమం అని హైడ్రాకు తెలీదా, ఎఫ్టీఎల్ లో సగం శాతానికి పైగా ఆక్రమించి ఆ భవనాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని కూల్చకుండా నివాసం ఉంటున్నటువంటి ఇండ్లు, మూసి పక్కకు ఆనుకొని ఉన్నటువంటి కుటుంబాలని అక్కడి నుంచి దౌర్జన్యంగా పంపేసి వాళ్ళకి షెల్టర్ లేకుండా ఇంత దౌర్జన్యంగా వ్యవహరించినటువంటి హైడ్రా ఫాతిమా కాలేజీలు వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదంటూ కూడా రాజా సింగ్ బయట రిలీజ్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున అతను ఈ విషయాన్ని క్లియర్ గా ఎండగడుతూ ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ 2 రోజుల తర్వాత ఈ రోజు హైడ్రా స్పందించి తమకు అనేక ఫాతిమా కాలేజ్ కి సపోర్టెడ్ గా ఉంది, ఎంఐఎం పార్టీకి సపోర్టెడ్ గా మారిందా అనే ఒక విమర్శలపై హైడ్రా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. 10,000 మంది సంవత్సరం చొప్పున పేద ముస్లిం మహిళలు దీంట్లో చదువుకొని చాలా నిరుపేదలు, కనీసం ముస్లింలు వాళ్ళ తరగతి చదివించాలా వద్దా, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలా వద్దా అనే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఓవైసీ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి విద్యాభ్యాసం అందించే విధంగా ఈ ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి దాని ద్వారా పేద ముస్లిం మహిళలకు విద్య అందిస్తా ఉన్నాడు. సంవత్సరానికి 10,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడి నుంచి కూడా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఉన్నత స్థాయికి పోతా ఉన్నారు. ఈ సమయంలో ఈ కూల్చివేత ప్రక్రియ సాగిస్తే చాలా మంది భవిష్యత్తుతో కూడినటువంటి అంశం కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత త్వరలో ఈ ఫాతిమా కాలేజీల భవనాన్ని కూల్చబోతా ఉన్నామంటూ కూడా హైడ్రా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.